ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారాసురుడు ముఖ్యమంత్రిగా నారాసుర పరిపాలన అంటే ఒక రాక్షస పరిపాలన స్టార్ట్ అయి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక 20 సంవత్సరాలు వెనక్కిళ్ళిందనేది వాస్తవం. కానీ చంద్రబాబు నాయుడు కోసం నడి రోడ్డు మీద నగ్నంగా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితో అయినా ఏ లత్కోర్ పనైనా చేసేటటువంటి ఆ 2 దినపత్రికలు 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్పెషల్గా లత్కోరు పనులు చేయడానికి రోజుకు ఒక వార్త రాసి ఇక్కడ తోపు తురుము అసలు ఎగిరిపోయింది, అదిరిపోయింది, బెదిరిపోయింది అని రాస్తున్నారు. ఇదంతా ఏపీ బ్రాండ్. ఏంది ఏపీ బ్రాండు? ఇది కదా ఏపీ బ్రాండు. 2 ఏళ్లలో 21.64 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినాయి అంట. మన రోతకిరణ్ రాశాడండి. 2 సంవత్సరాల్లో అంట 21 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అంట. ఒక రోజేమో 2 సంవత్సరాల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు, ఒక రోజేమో 20 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు, ఇంకో రోజేమో 22 నెలల్లో 22 లక్షల కోట్ల పెట్టుబడులు, ఇంకో రోజేమో 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు, ఇంకో రోజేమో 24 నెలలకు 24 లక్షల కోట్ల పెట్టుబడులు. నోటికి ఏది వస్తే అది వాగటమే, వచ్చింది ఎడేమీ లేదు కాబట్టి. ఎందుకు లేదని అంటున్నాను? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చినటువంటి ఎన్టీపీసీ, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి బల్క్ డ్రగ్ పార్కో, లేదంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి గ్రీన్ కోనో, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి అదానీ డేటా సెంటర్, ఇవి తప్ప దాన్నే పేర్లు మార్చి అయ్యే వచ్చినాయి అని ప్రచారం చేసుకోవడం వీళ్ళు తప్ప ఎవరికో పుట్టినటువంటి బిడ్డలకి వీళ్ళెళ్ళి ప్యాంటు సొక్కా దొడిగి, లేదంటే వాళ్ళకి వీళ్ళెళ్ళి పేర్లు పెట్టి, లేదంటే ఇంకేదో వెళ్ళి వాళ్ళకి అయ్యి గడిగే కార్యక్రమాలు తప్ప వీళ్ళు ఏమైనా చేసింది ఈ ప్రభుత్వం? రెండోది, పరిశ్రమలు వెళ్ళిపోయినాయి. ఇది కదా బ్రాండ్ అన్నారు కదా, మరి అదే బ్రాండ్ చూసి కోకోకోలా వెళ్ళిపోయింది. అదే బ్రాండ్ చూసి అనంతపురం జిల్లా తమ్మి సముద్రంలోని జిన్ఫ్రా కంపెనీ వెళ్ళిపోయింది. అదే బ్రాండ్ చూసి సత్యసాయి జిల్లా గుడిపల్లి వద్ద ఆజాద్ మొబిలిటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వెళ్ళిపోయింది. అదే బ్రాండ్ చూసి అనకాపల్లి జిల్లా రాంబల్లి వద్ద జూపిటర్ రెన్యూబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వెళ్ళిపోయింది. మొత్తంగా ఈ 4 కంపెనీలే 6,000 కోట్ల పెట్టుబడుల కోసం ఒప్పందం కుదుర్చుకొని భూములు ఇచ్చినా కూడా ప్రభుత్వం మీ భూములు వద్దు, మీ రాష్ట్రం వద్దు, మీ బ్రాండ్కు దండం, మీ చంద్రబాబు అనేటటువంటి బ్రాండ్ అంత దరిద్రమైన బ్రాండ్ ఇంకోట్లేదు, ఈడ మేము పెట్టుబడి పెడితే సర్వనాశనం అయిపోతాం, మీకు లంచాలు ఇవ్వలేము, మీకు వాటాలు ఇవ్వలేము అని చెప్పి వెళ్ళిపోయారు. దాంతోపాటుగా 3,041 ఎంఎస్ఎంఈ యూనిట్లు 18 నెలల్లోనే మూతపడ్డాయి. 39,327 మంది ఉపాధి కోల్పోయారు. ఇది కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి జితిన్ రామ్ మాంజీ జనవరి 25, 2026న ఏదైతే ఆయన పార్లమెంట్లో చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకు ఎంఎస్ఎంఈ యూనిట్లకు 19,000 కోట్ల ప్రోత్సాహకాలు ఉన్నారు. విద్యుత్ బిల్లు విపరీతంగా పెంచారు. విజయవాడలో ఎంఎస్ఎంఈ యూనిట్కి ఛార్జ్ ₹13.55 అయితే తమిళనాడులో ₹7 నుంచి ₹8 ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు చెప్పండి, ఏంటి బ్రాండు? మీ బ్రాండ్ చీప్ బ్రాండ్, మీ బ్రాండ్ సుమో బ్రాండ్, మీ బ్రాండ్ షార్ట్ బ్రాండ్, మీ బ్రాండ్ కేరళ మాల్టెడ్ విస్కీ బ్రాండ్, మీ బ్రాండ్ కేరళ మాల్టెడ్ బ్రాందీ, మీ బ్రాండ్ బెంగళూరు మాల్టెడ్ బ్రాందీ, బెంగళూరు మాల్టెడ్ విస్కీ. 99 పైసలకే భూముల్ని అమ్మేసేటటువంటి బ్రాండ్ మీది. 99 రూపాయలకి నాటు సారాని అమ్మేటటువంటి బ్రాండ్. ఇది తప్ప ఇది నా బ్రాండ్ అని మీకు చెప్పుకోవడానికి ఏమీ లేదు. లేదా పక్కన అడుగు పుట్టినటువంటి బిడ్డలకి మీ ప్రభుత్వం తండ్రి అని చెప్పుకునే బ్రాండ్. ఎంతకుమంది ఏంది మీకున్న బ్రాండ్? 2 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని తరిమి రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తల్ని తరిమి దన్నేశారు. ప్రజల మీదేమో దంచుడే అని చెప్పి ఏదైతే పన్నుల రూపంలో విపరీతంగా ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది మీరు ఎన్ని రకాలుగా పత్రికల్లో బ్రహ్మాండంగా ఉందని రాసినా రియాలిటీలో ఆంధ్రప్రదేశ్ని వెనక్కి తీసుకెళ్లారనేది వాస్తవం.